వెరీ గుడ్ మార్నింగ్. శిల్పాస్ వంటిలే వైదేశాలకు స్వాగతం, సుస్వాగతం. నేను మళ్ళీ ఒకసారి వచ్చేసాను. సో ఈరోజు నేను వెరీ హెల్దీ ఇండియన్ స్పినాచ్ అంటారా, మలబారు స్పినాచ్ అంటారా, ఏం లేదండి, బచ్చల కూరతో పెసరపప్పు వేసి, మా సైడు ఏమంటారు గట్టిపప్పు అంటారు, లేదంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు. పిల్లలకి హెల్దీ, ఎప్పుడు తోటకూరతోటి సో తోటకూర ఇన్స్టెడ్ ఆఫ్ తోటకూర వీఆర్ యూజింగ్ బచ్చల కూర అనమాట. బచ్చల కూర పప్పు పెసరపప్పు వేసి, సో ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇది పర్ఫెక్ట్లీ చపాతీస్కి రైస్కి బాగుంటుంది. చపాతీస్కి అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఇట్స్ ఆత్మ అనుకోవచ్చు. వెరీ హెల్దీగా. చాలామంది బచ్చల కూరని ఓన్లీ లూజ్ కూరనే చేస్తారు, బట్ బచ్చల కూరని తీసుకొచ్చి కడిగి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఇలా కూడా తీయపప్పు చేసుకోవచ్చు. అగైన్ ఇది మనకు చాలా బలమైంది, బ్లడ్ బాగా వస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్కి. ఇట్స్ ఏ ఖజానా ఆఫ్ విటమిన్ B12, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ మెన్స్ట్రేషన్ కానీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇలాంటి గ్రీన్ లీవీ వెజిటబుల్స్ని కంపల్సరీ మీ డైట్లో, మీ మెనూలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఎక్కువగా మనము వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇట్స్ గివింగ్ మార్వలస్ టేస్ట్ అన్నమాట. అండ్ వెల్లుల్లిపాయ వల్ల ఏంటంటే మీకు తెలుసు కదా, బ్లడ్లో కొలెస్ట్రాల్ని కానీ గుండెలో రక్తనాళాల్లో పేరుకపోయిన చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. జింజర్ గార్లిక్ పేస్టే కాదు, వెల్లుల్లిపాయలను కూడా విరివిగా వాడాలి. ఇలాంటి ఆకుకూరల్లోకి అయితే పోపుల్లోకి కంపల్సరీ వాడాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, సాల్ట్ వేసాను, టర్మరిక్ పౌడర్ వేసాను. సాల్ట్ ఎందుకంటే ఇట్ సెల్ఫ్ బచ్చల కూర కంటైనింగ్ వాటర్ కంటెంట్ అన్నమాట. సో మనం వేసిన పప్పులో ఉన్న వాటర్ ఈవెన్గా కుక్ అయిపోయి మనకు ఆ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. సో దీన్ని ఇలా మగ్గించాలి. దీనికి మూత పెట్టేద్దాం. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మూత పెట్టేసాను. ఒక 5 minutes స్విమ్లోనే కర్రీ అనేది అవ్వాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతుంది. కొద్దిగా ఎండుకోరం